హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్లో మంగ్లీ ఇష్యూని తీసుకుందాం. 150 కోట్ల మోసం చేయాలంటే మంగ్లీ వెనకాల ఉన్న ధైర్యం ఏంటి? అసలు సుబ్బారావుకి ఈ కేసుని టేకప్ చేయడానికి ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? అసలు ఈ మధు ఎవరు? ఇప్పుడు మధు హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీద ఈ అభియోగాన్ని తోసేశాడు. అసలు ఈ హిమాకాంత్ రెడ్డి ఎవరు? అసలు మంగ్లీకి ఈ ఇష్యూకి ఉన్న సంబంధం ఏంటి? ఈ డబ్బులు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అన్నదానిపై ఈరోజు స్ట్రైట్ పాయింట్. సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. అధిక లాభాల ఎర్రతో మంగ్లీ సోదరుడు సహా మరికొంతమంది 10 కోట్లకు పైగా మోసం చేశారనేది అభియోగం. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్ సుబ్బారావు. కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చారన్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మంగ్లీ వెనక ఉండదెవరు? 150 కోట్ల మోసం చేయాలంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి? ఒకరి మీద ఒకరు నేరాన్ని తోసుకుంటూ లాస్ట్కి అందరూ సేఫ్ అయ్యే ప్లాన్. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సినిమా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసు నేపథ్యంలో ఈ వ్యవహారం రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ఆరోపణలు, కౌంటర్ ఆరోపణల మధ్య ఈ కేసు హై ప్రొఫైల్గా మారింది. అడ్వకేట్ సింగబోగు సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వాదన ప్రకారం రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీ పేరును ఉపయోగించి గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. పెట్టుబడులకు నెలకు 4 నుంచి 5% వడ్డీ, స్థలాల రిజిస్ట్రేషన్ వంటి హామీలతో ప్రజల నుంచి సుమారు 150 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో తానే వ్యక్తిగతంగా దాదాపు 10 కోట్ల వరకు మోసపోయానని సుబ్బారావు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులు వచ్చాయని కూడా ఫిర్యాదులో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను మంగ్లీ ఖండించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావుపై కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. అడ్వకేట్ తనను పదే పదే కలవాలని ఒత్తిడి తెచ్చి మానసికంగా వేధించాడని మంగ్లీ ఆరోపించారు. తనకు సంబంధం లేని ఆర్థిక లావాదేవీల్లో తన పేరును లాగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం పెరుగుతుండడంతో ఆమె నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసులో కీలక నిందితులుగా రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిపై నల్గొండ, గద్వాల జిల్లాల్లో మొత్తం 62 కేసులు నమోదయ్యాయి. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులను సిఐడికి బదిలీ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న రమావత్ మధు తాజాగా వీడియో విడుదల చేయడం ఈ కేసులో కొత్త ట్విస్ట్ తీసుకొనొచ్చింది. ఈ వీడియోలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన ఆరోపణలు వాస్తవాలు కావని, తాను కూడా మోసపోయానని పేర్కొన్నాడు. హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీ డబ్బులను తన దగ్గరే ఉంచుకున్నాడని ఆరోపించాడు. అంతేకాదు, ఆ డబ్బులు బినామీల వద్ద ఉన్నాయని, వాటిని తిరిగి తీసుకుని బాధితులకు ఇవ్వాలని కోరాడు. అడ్వకేట్ తన దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడని, సెలబ్రిటీ ఫోటోలు, ఫోన్ నెంబర్లు సేకరించి వేరే రీతిలో డబ్బులు వసూలు చేయాలనుకున్నాడని కూడా ఆరోపించాడు. మధు వీడియో తర్వాత హిమాకాంత్ రెడ్డి పేరు ఈ కేసులో కీలకంగా మారింది. గోకుల్ నందన ఇన్ఫ్రా బ్రోచర్ లాంచ్ సమయంలో అతడిని డైరెక్టర్గా ఉండాలని ఆహ్వానించగా అతడు తిరస్కరించి బ్యాక్బోన్గా ఉంటాను అని చెప్పినట్లు సమాచారం. ఇది చూస్తే ముందుగానే పరిణామాలను అంచనా వేసి ప్రత్యక్ష పాత్రకు దూరంగా ఉన్నాడా, లేక ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషించాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ లావాదేవీలకు మంగ్లీకి నిజంగా సంబంధం ఉందా? రమావత్ మధు గ్యాంగ్ ఎంత మేరకు మోసం చేసింది? హిమాకాంత్ రెడ్డి పాత్ర ఏంటి? బాధితులకు డబ్బులు తిరిగి వస్తాయా అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒకవైపు 150 కోట్ల స్కామ్ ఆరోపణలు, మరోవైపు బ్లాక్మెయిల్, దుష్ప్రచారం అంటూ కౌంటర్ ఫిర్యాదులు. ఈ కేసు పూర్తిగా సంక్లిష్టంగా మారింది. పోలీసులు ఈ హై ప్రొఫైల్ కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజం ఏంటి, ఎవరు బాధ్యులు అన్నది త్వరలో బయటపడాల్సి ఉంది. అప్పటి వరకు ఈ కేసు మరిన్ని ట్విస్టులతో ముందుకు సాగే అవకాశం ఉంది. మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు 150 మంది బాధితుల నుంచి దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేశారని, దీని వెనకాల మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు.
తనకు ఏ పాపం తెలియదని, సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసం తనను వాడుకుంటున్నాడని వాదించారు. అయితే ఈ వాదనను తిప్పికొడుతూ సుబ్బారావు బాధితులను నేరుగా మీడియా ముందుకు తీసుకొనొచ్చాడు. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటూ తాము సామాన్య గృహిణులమని, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి ద్వారా ఈ పెట్టుబడి మోసంలో చిక్కుకున్నామని తెలిపారు. 5% లాభం ఇస్తామని నమ్మించి తమ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోయే వ్యక్తి ద్వారానే ఈ ఇన్వెస్ట్మెంట్ వివరాలు తమకు తెలిసాయని వారు పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో మరో అనూహ్య మలుపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు డంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అందులో 27% రీడింగ్ రావడంతో ఒక్కసారిగా మంగ్లీ వాదన నిజమోనేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే సుబ్బారావు దీనిపై స్పందిస్తూ తనను భయపెట్టడానికి, కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. అవమానానికి గురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా బాధితుల వర్షన్ను బలంగా వినిపిస్తూ మంగ్లీని చట్టపరంగా ఇరికించేందుకు ఆయన సిద్ధమయ్యారు. మరోవైపు మంగ్లీ కూడా సుబ్బారావుపై ఎదురు ఫిర్యాదులు చేశారు. ఆయన తనను 10 లక్షలు డిమాండ్ చేశారని, మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. సెలబ్రిటీ హోదాను ఉపయోగించి పెట్టుబడిదారులను ఆకర్షించారా, లేదా కావాలనే మంగ్లీ పేరును ఈ కేసులో లాగుతున్నారా అన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితులు వరుసగా మీడియా ముందుకు వస్తుండడంతో ఈ కేసు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తుంది.